హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో పాలక్ పకోడా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు పాలకూరని ఇలా చూస్తున్న విధంగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్రీన్ చిల్లీ ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ కొంచెం వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ వేసుకోండి. అలాగే ఒక 1 కప్ వరకు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా లైట్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఇలా శనగపిండిని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. సేమ్ ఇలానే మిగతాది కూడా ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా అండ్ క్రిస్పీగా పాలక్ పకోడా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.